మోహన్ రెడ్డి, వట్టిమర్తి గ్రామం. నేను మొదటి నుంచి 1969 నుంచి గ్రామంలో కానీ మండలంలో కానీ ఒక రాజకీయం స్టార్ట్ చేసిన. ఆనాడు రాఘవరెడ్డి గారి అడుగుజాడల్లో రాఘవరెడ్డి గారి కింద రాజకీయం నేర్చుకొని ఆ తర్వాత 2000 అప్పుడు ఎన్టీ రామారావు గవర్నమెంట్లో టీడీపీలోకి పోవటం జరిగింది. నేను ఏ పార్టీలోకి పోయినా పార్టీకి న్యాయం చేసాం తప్ప పార్టీకి వెన్నుపోటు కానీ మా నాయకుడు ఏ విధంగా ఉంటే ఆ విధంగానే పోవటం జరిగింది. రాఘవరెడ్డి తర్వాత తెలుగుదేశంలో ఉన్నటువంటి సుఖేందర్ రెడ్డి గారి అడుగుజాడల్లో తిరిగి ఆయన కనసన్నల్లో పనిచేసినాం. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల టీడీపీ స్టేట్లో కనుమరుగయ్యేటువంటి అవకాశం ఉన్నప్పుడు అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి పోవాల్సి వచ్చినటువంటి విషయం. ఆనాడు వేముల వీరేశం గారి ఆధ్వర్యంలో ఉత్త సుఖేందర్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో పోయినటువంటి సందర్భంలో వాళ్ళిద్దరి సమక్షంలో నేను వట్టిమర్తి తరపున పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరడం జరిగింది. అదే టీఆర్ఎస్ కూడా మేము న్యాయం చేసినాము. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా గ్రామంలో డెవలప్మెంట్ కానీ ఏది కానీ ఆనాడు సుఖేందర్ రెడ్డి గారి ద్వారా ఊరిని డెవలప్మెంట్ చేసినాం. తర్వాత వీరేశం గారితో డెవలప్మెంట్ చేసినాం తప్ప ఊళ్ళో మేము చేయనంటూ పనంటూ లేదు. ఆ తర్వాత ఇప్పటి పరిస్థితుల్లో వేముల వీరేశం గారికి ఈ 10 ఏళ్ళు ఆయన వెన్నట్టు ఉండి 5 ఏళ్ళు గవర్నమెంట్ ఉన్నా లేకున్నా గ్రామంలో మా చేదైనటువంటి పని చేయించడం తప్ప మేము ఏం వదులుకోలేదు. సరే 5 ఏళ్లలో ఎమ్మెల్యే గారు చిరుమర్తి లింగయ్య గారు ఉండి కూడా ఆయన కూడా మేము సపోర్ట్ చేద్దామని ప్రయత్నం చేస్తే ఆయన మమ్మలను పెద్దగా చెవున పెట్టలేదు. పెట్టకుండా మేము మా అంత పని మేము చేసుకుంటూ పోయినాం. దాదాపు ఊరి డెవలప్మెంట్లో మా సర్పంచ్ గురి రవీందర్ రెడ్డిని పెట్టుకొని ఆయన ద్వారా దాదాపు ఊళ్ళో ఒక 25 నుంచి 30 లక్షల రూపాయలు డొనేషన్ చేసి మొత్తం సీసీ రోడ్లు వేయటం జరిగింది. అన్నీ ఎన్నో రకరకాలుగా వీరేశం గారి సహకారంతో మళ్ళీ యథావిధిగా సుఖేందర్ రెడ్డి గారి సహకారంతో డెవలప్మెంట్ చేసినాం. ఇప్పుడు కూడా మేము ఉన్నత కాలం ఊరిని వదిలిపెట్టొద్దని ఊరిని బాగా డెవలప్మెంట్ చేస్తూనే ఉన్నాం. ఇక కూడా చేస్తాం. అదేవిధంగా రేపు మొన్న కూడా మా దగ్గర గ్రామంలో కాంగ్రెస్ ఇదివరకు తక్కువ, మేము చేరిన తర్వాత టోటల్గా 75% 80% మాతో పాటు కాంగ్రెస్ చేరడం జరిగింది. అదేవిధంగా మా దగ్గర ఉన్నటువంటి 1500 ఓట్లలో 1400 ఓట్లు పోలైనాయి. పోలైతే మేము వట్టిమర్తిలో కాంగ్రెస్ పార్టీగా వీరేశం గారు పోటీ చేస్తే మేము గెలిపిస్తామని చెప్పినాం. మేము 627 ఓట్ల మెజార్టీ మా గ్రామంలో ఇచ్చినాం. రేపు కూడా పార్లమెంటు అభ్యర్థి పార్టీ పరంగా ఎవరిని పెట్టినా మేము ఫలానా అనేటువంటి శపథం మా దగ్గర రాదు. పార్టీ ఆదేశానుసారం పార్లమెంటుకు ఎవరిని పోటీ చేసినా మా ఊళ్ళో అదేవిధంగా 627 ఓట్ల మెజార్టీ కన్నా ఎక్కువనే చూపిస్తాం తప్ప తక్కువ చూపించమని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అదే ఎందుకంటే మేము చేసినటువంటి మంచి పనులు, మేము చేసినటువంటి డెవలప్మెంట్ ఇప్పటికి కూడా 1969 నుంచి రాజకీయాలు ఉంటూ ఇప్పటి వరకు రాజకీయాలు చేసుకుంటూ పోతా ఉన్నాం. నేను 94లో సర్పంచ్ ఎన్నికై 6 సంవత్సరాలు అప్పుడు చేయటం జరిగింది. ఆ తర్వాత 2007లో సింగిల్ విండో చైర్మన్గా పోటీ చేసి 2 సార్లు ఎన్నికై అప్పుడు 7 ఏళ్ల తర్వాత ఎలక్షన్ జరిగినాయి. 14 ఏళ్ళు నేను సింగిల్ విండో చైర్మన్ చేసి సింగిల్ విండో చైర్మన్ కూడా ఒక్క రిమార్క్ లేకుండా రైతులకు సరి అయినటువంటి న్యాయం చేయమని ఇప్పటికి కూడా రైతులు మోహన్ రెడ్డి బాగుండేది అనేటువంటి అభిప్రాయం చెప్తారు తప్ప ఆయన ఇది చేసిండు అది చేసినటువంటి అవకాశాలు లేవు. అటువంటి తరుణంలో ఇప్పటికి కూడా మేము
రాజకీయాలన్నీ మేము ఉన్నంత వరకు ఉండటం. ఎందుకంటే రాజకీయ నాయకులు మారుతున్నప్పుడు మన వ్యక్తి మనోడు అనుకున్నప్పుడు ఆయన అమ్మడి ఉండాలి. ఎందుకంటే ప్రతి మనిషికి ఏదో ఒక చెట్టు అనేది గట్టి పునాది ఉండాలి, లేకపోతే రాజకీయం చేయలేము. ఇంట్లో సంసారం కూడా అంతే, రాజకీయం కూడా అంతే. కాబట్టి రాజకీయం మార్పుల వల్ల మారుతున్నాం తప్ప లేకపోతే వేరే ఉద్దేశాలు కావు. ఇప్పటికి కూడా మేము మా నాయకులు ఉన్నటువంటి తరుణంలో ఈ కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేస్తామని, అదేవిధంగా రేపు వచ్చే ఎలక్షన్లలో పార్టీ అభ్యర్థి ఎవరిని పెట్టినా ఇదివరకు కూడా, ఎందుకంటే మినిస్టర్ గారు ఉన్నారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, నేను సిపిఎంలో ఉన్న నాటి నుంచి కూడా ఆయన నాకు పరిచయం. ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా 100 మందిలో అవపడ్డా కానీ మోహన్ రెడ్డి గారు అని బాగున్నారు అని అంటాడు. ఆయన కన్సర్న్లలో కూడా ఇప్పటి నుంచి రేపు జరగబోయేటటువంటి ఎలక్షన్లు కానీ ప్రతిది కానీ మా డెవలప్మెంట్ కూడా ఆయన మీదనే ఆధారపడి ఉంది. ఆయన నిధులతోటి మేము రోడ్లు కానీ ఇవన్నీ వేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పటికి మేము ఆయన ఏ విధంగా నడిపితే ఆ విధంగా నడుపుదామని చెప్పి మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. వీరేశం గారు మంత్రి గారితో మేము ఊరిని ఇంకా చాలా డెవలప్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. రేపు ఎంపీగా గెలిచినటువంటి అభ్యర్థితోటి కూడా ఆ నిధులు తెచ్చి ఆ నిధులతోటి కూడా ఇంకా నేను ఒట్టిమర్తిని డెవలప్మెంట్ చేయాలన్నటువంటి ఆలోచనతోటి మేము అనుకుంటున్నాము. అదేవిధంగా రేపు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో పార్టీ పెట్టినట్టు అభ్యర్థికి మేము సరైన న్యాయం చేస్తామని మనవి చేస్తా ఉన్నాం.